మీకు జంతువులు, పక్షులంటే ఇష్టం ఉంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసేయండి. అలాగే మీరింట్లో పెంచుకుంటున్న మీ పెట్ నేమ్ ఏంటో కూడా కామెంట్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నిజానికి మనమందరం ఒకరిని ఒకరు పట్టించుకోని రోజుల్లో బతుకుతున్నాం. ఎవరికి ఏం జరిగినా కూడా అసలు పట్టించుకుని దగ్గరకు వచ్చే వాళ్ళే లేరు. ఆఖరికి సొంత వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ మనుషులతో ఎటువంటి సంబంధం లేని మూగజీవులు మాత్రం తమకి కడుపు నింపుతున్న యజమానులపై ఎంతో ప్రేమ, విశ్వాసం చూపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిజమైన సంఘటన కూడా అలాంటిదే. అది కూడా ఒక పావురం, ఒక వృద్ధ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం. మామూలుగా పెంపుడు కుక్కలు, పిల్లులు లాంటివి తమ యజమానులపై బాగా విశ్వాసం చూపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ముసలి వ్యక్తిపై పావురం చూపించిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఆ పావురం ఆ వృద్ధ వ్యక్తిపై ఎందుకంత అభిమానం చూపిస్తుంది? ఆ పావురం కోసం ఆ వృద్ధ వ్యక్తి ఏం చేశాడు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఒక ముసలి వ్యక్తి ఆసుపత్రి మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని దగ్గర ఒక పావురం కూడా కూర్చుని ఉన్నట్లు మీరు గమనించొచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఆ పావురం అక్కడున్న వృద్ధుడికి సేవ చేయాలని అనుకుంటుందని ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరి కూడా అనుకున్నారు. అయితే హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్న ఆ పావురానికి ఆ వ్యక్తి ప్రతిరోజు ఆహారం పెడుతూ ఉండేవాడట. అలా తనకి ఆహారం తెచ్చే వ్యక్తి గురించి ఈ పావురం ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఈ ఫోటో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫోటో వచ్చేసి ఎథెన్స్ అంటే గ్రీస్ కి చెందింది. 2013 అక్టోబర్ 19న ఈ ఫోటో ఎథెన్స్ లోని రెడ్ క్రాస్ హాస్పిటల్ కార్డియాలజీ వార్డులో అక్కడ పనిచేస్తున్న ఒక నర్స్ ఈ ఫోటోను తీసింది. అయితే నిజానికి ఆ వృద్ధుడు గుండెపోటుతో ఆ ఆసుపత్రిలో చేరాడు. దీంతో డాక్టర్లు కూడా వెంటనే అతనికి ఆపరేషన్ చేశారు. అలా ఆ వృద్ధుడు ఎలాగోలా తన ప్రాణాలైతే కాపాడుకోగలిగాడు. అయితే ఆ వృద్ధుడి వయసు కారణంగా ఆయన పరిస్థితి త్వరలోనే దిగజారే అవకాశం ఉందని డాక్టర్లు కూడా ముందే తెలిపారు. ఈ విధంగా వైద్యులు ఆయనని కొన్ని రోజుల పాటు ఐసీయూలోనే ఉంచాలని నిర్ణయించారు. అలా ఒకరోజు అనస్తాసియా అనే ఒక నర్స్ ఐసీయూ గది యొక్క కిటికీ మీద ఒక పావురం కూర్చుని ఉండడాన్ని చూసింది. ఇక అది మొదటి రోజు కాబట్టి నర్స్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. ఎందుకంటే అక్కడ పావురం కనిపించడం మామూలే కదా అని అనుకుంది. కానీ మరుసటి రోజు కూడా ఆ పావురం ఐసీయూ గది యొక్క కిటికీ మీద మళ్లీ కనిపించింది. అలా ఆ పావురం చూపు వచ్చేసి మంచం మీద పడుకుని ఉన్న ఆ వృద్ధుడి వైపు చూస్తూ ఉన్నాయి. అలా కొన్ని రోజుల పాటు జరుగుతూనే ఉంది. పైగా ఎంతటి తుఫాను కాని, వర్షం కాని, ఎంత ఎండ ఉన్నా కానీ ఆ పావురం మాత్రం అక్కడే ఉండేది. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. ఇక కొన్ని రోజుల క్రమంగా ఆ వృద్ధుడి పరిస్థితి కూడా మెరుగైంది. ఆ తర్వాత ఆయన్ను జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అయితే ఇక్కడికి కూడా ఆ పావురం వచ్చి ఆ గదిలో ఉన్న కిటికీ పైనే కూర్చుని ఉండేది. అలా ఈ విధంగా ఈ గదిలో చాలా రోజుల పాటు సాగింది. ఆ తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఆ గది కిటికీ తెరవగానే పావురం కూడా గదిలోకి ప్రవేశించి ఆ వృద్ధుడు మంచం మీద కూర్చుంది. ఒక్కోసారి ఆ పావురం గది చుట్టూ తిరుగుతూ కాసేపు అక్కడే ఆగి ఆ తర్వాత మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్లేది. అయితే ఒకరోజు ఆ నర్స్ పావురాన్ని అక్కడ చూసి దాన్ని బయటికి పంపించాలని స్టాఫ్కి చెప్పింది. కానీ వాతావరణం వేడిగా ఉండడంతో గది యొక్క కిటికీ తెరవాల్సి వచ్చిందని అక్కడున్న మిగతా స్టాఫ్ మెంబర్స్ చెప్పారు. ఇక తర్వాత రోజు పావురం మళ్లీ గదిలోకి వచ్చింది. మళ్లీ కూడా ప్రతిరోజు చేసేలాగనే అదే పనిని చేసింది. అయితే మొదట్లో నర్స్ అనస్తాసియా ఈ పావురంని తరిమేయాలని ఆలోచించిందట. ఎందుకంటే అక్కడ ఉండే పేషెంట్స్ కి ఏదైనా ఇబ్బంది చేస్తుందేమో అని. కానీ ఇప్పుడు ఆ పావురాన్ని తరిమివేయడం కాకుండా అనస్తాసియా అని ఆ పావురం యొక్క అన్ని చర్యల మీద శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆమె ఈ పావురం గదిలోకి ప్రవేశించడాన్ని కూడా గమనిస్తూ ఉండేది. ఈ పావురం కాసేపు ఆ వృద్ధుడి గదిలో తిరుగుతూ ఉండేది. ఇక ఎప్పుడైతే ఆ వృద్ధుడు మంచం మీద నిద్రపోతూ ఉంటాడో ఆ పావురం కూడా ఆ రోగి మీద నిలబడి నిద్రపోతూ ఉండడాన్ని ఆ నర్స్ గమనించింది. ఇలా చేసిన తర్వాత ఒక్కోసారి మళ్ళీ అది కిటికీలో నుంచి బయటికి వెళ్ళాగే కాసేపటి తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది. ఈ విధంగా ఈ పావురం ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంది. అయితే ఒకరోజు నర్స్ అనస్తాసియా ఎటువంటి ఒక సంఘటన చూసింది అంటే ఆ సమయంలో ఆ వృద్ధుడు మేల్కొని ఉన్నా కూడా పావురం గదిలోకి ప్రవేశించింది. ఇక అప్పుడు ఆమె చూసిన సంఘటన అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. అదేంటంటే ఆ వృద్ధుడు కూడా పావురాన్ని తరిమివేయడం లేదు. ఇక కొన్ని రోజుల్లో ఆ వృద్ధుడి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడింది. ఆ తర్వాత డాక్టర్లు ఆయనకి స్థానిక పార్కులు నడవడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత నర్స్ కూడా కిటికీ కింద నడుస్తున్న ఆ మనిషిని గమనిస్తూనే ఉంది. అప్పుడే ఆ వ్యక్తి పార్కుకి చేరుకున్న వెంటనే చాలా పావురాలు ఒక్కసారిగా అతని చుట్టూ చేరాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి తనకి మధ్యాహ్నం ఇచ్చిన బ్రెడ్ కట్ చేసి ఆ పావురాలకు తినిపిస్తూ ఉన్నాడు.
నిజానికి ఆ ముసలివాడు ప్రతిరోజు పార్క్లో ఈ రెక్కలున్న చిట్టి మిత్రులకి బ్రెడ్ ముక్కలను తినిపిస్తూ ఉండేవాడట. ఇక ఆ వృద్ధుడి మీద పావురాలు ఇంత ప్రేమ చూపించడం చూసి ఆ నర్స్ కూడా నిజంగా ఆశ్చర్యపోయింది. అయితే ఆమెకి ఆ వృద్ధుణ్ణి అడగడానికి అప్పటికీ ధైర్యం సరిపోలేదట. ఇక చివరిగా ఆమె అతడు బయటికి రాగానే, మీ చుట్టూ ఎందుకిన్ని పావురాలున్నాయి, అసలు అవి మీ చుట్టూ ఎలా చేరాయో చెప్పమని అడిగింది. అలాగే ఇన్ని రోజుల తర్వాత కూడా ఆ వృద్ధుణ్ణి కలవడానికి ఎవరూ కూడా ఆసుపత్రికి రాకపోవడం కూడా ఆ నర్స్కి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక ఈ ప్రశ్నల గురించి కూడా ఆమె ఆ వృద్ధుడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఈ విషయాలన్నీ ఆమె అతన్ని స్వయంగా అడిగింది. ఇక ఆ వ్యక్తి హాస్పిటల్లో చేరి అప్పటికే చాలా రోజులైంది. ఆ సమయంలో ఆయన ఎవరితో మాట్లాడలేదు. ఆయన బాధపడుతున్నారని అక్కడున్న అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మొదట్లో ఆయన తన గురించి ఏం చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన మనసు విప్పి ఆ మనసులో ఉన్న వేదన మొత్తం మునిగిపోయిన తర్వాత తన బాధని అక్కడ ఉన్న నర్స్కి చెప్పడం ప్రారంభించాడు. అసలేం జరిగింది అంటే, కొన్నేళ్ల క్రితం ఆ వృద్ధుడి భార్య చనిపోయిందట. ఆ తర్వాత ఆయనకి ఉన్న 2 పిల్లలు పెళ్లిళ్ళైన తర్వాత ఆ 2 కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. ఇక ఈ వృద్ధుణ్ణి కలవడానికి వారు పూర్తిగా సమయాన్ని తగ్గించేశారు. అయితే అప్పుడు నర్స్ ఆ వృద్ధుడు గదిలోకి వచ్చి పావురాల గురించి కూడా అడిగింది. ఇక అతను బయటికి రాగానే పావురాలన్నీ కూడా తన్నెందుకు చుట్టుముట్టాయని ఆమె ప్రశ్నించింది. ఇక అప్పుడు ఆ వృద్ధుడు తాను ఉండే ఇంటి పక్కన ఉన్న పార్కులో ఈ పావురాలకి పక్షులకి కొన్నేళ్ల తరబడి ఆహారం పెడుతున్నానని చెప్పాడు. అందుకే ఎంతో విశ్వాసంగా ఉన్న అతని మిత్రులు ఆసుపత్రులు అతన్ని చూడటానికి వచ్చాయి. ఇక ఆ పక్షులు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసిందో తనకు తెలియదని ఆ వృద్ధుడు కూడా చెప్పాడు. ఎందుకంటే అతని ఇల్లు ఈ హాస్పిటల్కి చాలా దూరంలో ఉందట. నిజానికి ఆ పక్షుల్లోని ఒక పక్షి తన గదికి ఈ విధంగా వస్తుందని తెలిసి ఆ వృద్ధుడు కూడా నిజంగా విని ఆశ్చర్యపోయాడు. ఇక 3 వారాల తర్వాత ఆ వృద్ధుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఇక ఆ తర్వాత ఆయన తన ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఈ నర్స్ ఈ కథను ప్రపంచంతో పంచుకుంది. ఆమె ఏమని రాసిందంటే, 23 రోజుల తర్వాత ఒక వృద్ధ రోగిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాం. ఈ సమయంలో ఆయనను హాస్పిటల్లో చూసేందుకు బంధువులెవరు రాలేదు. కానీ ఒక పావురం మాత్రం ప్రతిరోజు ఆ వృద్ధ రోగిని చూడటానికి వచ్చేది. వచ్చి మంచం మీద కూర్చునేది. దాని దగ్గర బంధువులాగా అతని గురించి పట్టించుకుంటూ ఉండేది. ఎందుకంటే ఆయన దగ్గర బంధువుల పిల్లలు కూడా ఆయన్ను మర్చిపోయారు. కానీ ఈ పక్షి మాత్రం ఆయనని గుర్తు చేసుకుంటూనే ఉంది. అందుకే మీరు కూడా మీ తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ పక్షిని చూసైనా సరే ప్రేమ, అనుబంధాల గురించి, విశ్వాసం గురించి మనుషులు తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఇక్కడ మానవ సంబంధాలు తెగిపోయాయని నిజంగా ఈ ఫోటోను చూస్తుంటే అనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక మూగజీవి ఏం మాట్లాడలేకపోయినా కూడా తనకి ఆహారం పెట్టినందుకు తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచిందో చూస్తూ ఉంటే నిజంగా కన్నీళ్లాగడం లేదు. అంటే ఈ కాలంలో నా అనుకునే వాళ్లే ఇంతలా దూరం పెడుతుంటే మాటలు రాని ఒక మూగజీవి, అది కూడా ఒక మనిషి కోసం ఎంత తాపత్రయపడిందో చూస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది కదా. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.